అండి. ఈరోజు మేమైతే డీమార్ట్కి వెళ్తున్నాము, నేను మా సారు. చూడండి, ఇప్పుడే డీమార్ట్ దగ్గరికి అయితే వచ్చామండి. మా సార్ ముందర వెళ్తున్నారు, నేను వెనకాల వెళ్తున్నాను. లోపలికైతే వెళ్ళిపోయామండి. చూడండి, చాలా ప్రశాంతంగా ఉందండి షాపింగ్ మాల్. ఎర్లీ మార్నింగ్ వచ్చామండి, అందుకనేసి ఇంకా కస్టమర్స్ ఇంకెవరు రాలేదు. ఏదో కొంతమంది అలా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉంది ఈరోజు. ముందు వెళ్తూ మా సారు సామాన్ తీసుకున్నారు కొన్ని, అవి ప్యాక్ చేద్దామనేసి వెళ్తుండు. నేనే వెనకాల వీడియో తీసుకుంటున్నా. చూడండి, సామాన్ తీసుకోవడం అయితే అయిపోయింది. ఇక మేము ఇంటికి వచ్చాము. ఏమేమి తీసుకున్నానో చూపిస్తా రండి. బిస్కెట్ ప్యాకెట్ తీసుకున్నానండి ఒకటి. ఇదేమో కస్టర్డ్ పొడి చిన్నగా బాగుందనేసి ఒకటి సోప్ బాక్స్ తీసుకున్నాను. ఇవి వచ్చేసి సెల్లులు, అవి తక్కువగా వస్తున్నాయి కదా అనేసి మా వారు బాదం పాలు కూడా తీసుకుంటేను ఒక 3 బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇక రోజు మనం దీపారాధన చేసుకోవాలి కదా, అందుకనేసి ఒక కేజీ బాటిల్ అయితే నువ్వుల నూనె తీసుకున్నాను. ఒకటి సర్ఫ్ ప్యాకెట్. ఇది వచ్చేసి చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా కావాలి కదా మనకి. ఇవి యాలకులు. ఇది వచ్చేసి శనగపప్పు అండి, చక్కెర, ఆవాలు. ఇది వచ్చేసి బగారా ఆకండి. ఇది కందిపప్పు, ధనియాలండి. ధనియాలు కావాలి కదా మనకి ఇంట్లో. ఇది పెసరపప్పు తీసుకున్నాను. ఇంకా మైదా పిండి అండి. ఇది వచ్చేసి ఇడ్లీ రవ్వ. ఇది జీలకర్ర అండి. ఇది కస్తూరి మేతి, కూరలకి చాలా టేస్టీగా ఉంటుందండి. పల్లీలు ఇంట్లో ఉన్నాయి కదా అనేసి ఒక 1/2 కేజీ చాలు అంటే ఒక 1/2 కేజీ తీసుకున్నాను. ఇది గోధుమ పిండి, విడిగా చాలా బాగుంటుందండి. చపాతీలకైనా పూరీలకైనా చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనేసి నేను ఎప్పుడూ విడిగానే తీసుకుంటాను. సోపాప్. ఇది గులాబ్ జామ్ ప్యాకెట్. ఇక నీకు కావాల్సింది ఏముంది పట్టు, గులాబ్ జామే కదా అనేసి మా సార్ నా కోసం గులాబ్ జామ్ తీసుకుండు. మనం బట్టలకి వాషింగ్ మిషన్లో లిక్విడ్ వాడతాం కదా, ఎందుకులే ఎక్కువ సోప్స్ అనేసి ఒక 3 సోప్స్ అయితే తీసుకున్నాడు. ఇంకేదో ఉన్నది ఇందులో, లవంగాలండి, లవంగాలు. ఈ బ్యాగ్ అయితే అయిపోయింది సామాన్ చదరడం. ఇంకా ఏం తీసుకున్నామంటే బండల్ తుడిచే లిక్విడ్ ఉంటుంది కదండి, లైజాల్ కూడా ఒక బాటిల్ తీసుకున్నాము. ఇంకో చూడండి, నేను తెచ్చుకున్న డీమార్ట్లో సామాను. ఇంకా వచ్చేసి బ్రష్లు మర్చిపోయాను, బ్రష్లు కూడా ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇంతవరకు అండి నేను తీసుకున్న సామాను. మీరు కూడా ఎక్కడెక్కడ షాపింగ్ చేస్తారో అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నా ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.